హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి రెడ్ థీమ్ సినిమాటిక్ ఫోటో పోస్టర్ని చాట్ జీపీటీలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తానండి. ఒక్క 2 మినిట్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో నేను జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఇది జెమినీలో పనిచేయదు, చాట్ జీపీటీలో మాత్రమే పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ఈ టెక్స్ట్ని కాపీ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న చాట్ జీపీటీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చూడండి, చాట్ జీపీటీని ఓపెన్ చేశాను. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ చాట్ జీపీటీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి చిన్నగా పైకి వెళ్ళండి. జాషువా అనే నేమ్ ఉంటుంది, ఈ నేమ్ తీసేయండి. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. మళ్ళీ పైకి వెళ్ళండి. మళ్ళీ జాషువా అనే నేమ్ ఉంటుంది, తీసేయండి. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. తర్వాత సెండ్ చేయండి. చాట్ జీపీటీ గురించి కొన్ని కొత్త విషయాలు చెప్తాను, వీడియోని చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. ముందు మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసిన వాళ్ళకి హైప్ అని వస్తుంది కామెంట్ సెక్షన్లో. ఒక్కసారి హైప్ అయితే ఇవ్వండి, రిక్వెస్ట్ ఏనండి. ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాడు హైప్ ఇస్తే, అంతే. చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ అండి, జెమినీ లాగా ఇది కూడా ఒక ఏఐ. సో మనం అడిగినట్టుకి సమాధానం చెప్తుంది. అయితే చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన, జెమినీలో క్రియేట్ చేసిన ఏఐ కొన్నిసార్లు తప్పులు క్రియేట్ చేస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ తప్పు వచ్చింది, ఇప్పుడు ఇలానే క్రియేట్ చేస్తున్నామండి, ఏదో ఒక తప్పు వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే, తప్పు వచ్చినప్పుడు చాట్ జీపీటీని క్లియర్గా క్లోజ్ చేసేసేయండి. ఫ్రెష్గా ఓపెన్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేయండి. తీసుకొచ్చి మీ ఫోటోతో ఆ ప్రాంప్ట్ ఇవ్వండి. అప్పుడు అది మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తుంది. అలా మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. తప్పులు వచ్చినా రెండోసారి క్రియేట్ చేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది. సో కాబట్టి మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే లేదండి. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, స్టైల్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే. లేకపోతే ఇలా క్రియేట్ చేసిన తర్వాత టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.